ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లో మంచినీటి చెరువుల్లో చేపల పెంపకం అధికంగా ఉంది. ముఖ్యంగా అధిక మార్కెట్ డిమాండ్ ఉన్న కార్ప్ జాతి అయిన కట్ల, రోహు, శీలావతి చేపలను వ్యాపార సరళిలో విస్తారంగా సాగు చేస్తున్నారు. అయితే వీటి పంట కాలం 8 నుంచి 12 నెలల సమయం పడుతుంది. అన్ని కాలాలు ఇందులో ఉండడంతో రైతులు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అయితే ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడిని సాధించవచ్చో తెలియజేస్తున్నారు ఉండి మత్స్య పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ తంబిరెడ్డి నీరజ. మంచినీటి చెరువుల్లో చేపల పెంపకం గతంలో కంటే అధికంగా పెరిగింది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలో కొల్లేరు మంచినీటి సరస్సును ఆనుకుని వేల ఎకరాల్లో ఆక్వా పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది. రొయ్యలతో పోలిస్తే చేపల పెంపకంలో ఆదాయం తక్కువ ఉన్నా స్థిరమైన రాబడి ఉండటం, నష్టభయం తక్కువ ఉండటంతో రైతులు ఈ కల్చర్ వైపు అధిక ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధానంగా కట్ల, రోహు చేపలను వాణిజ్య సరళిలో సాగు చేస్తున్నారు. ఎకరానికి 2000 నుంచి 2500 పిల్లలను వదులుతున్నారు. వీటితో పాటు చెరువు అడుగు భాగం కాలుష్యం కాకుండా కొరమీను, గ్రాస్ కార్ప్ వంటి చేపలను ఎకరాకు 100 నుంచి 200 వరకు వదులుతారు. గతంలో 2 అంగుళాల సైజులో అంటే ఫింగర్లింగ్ దశలో చేపపిల్ల వదిలేవారు. ఈ పంట వచ్చేందుకు 12 నెలల సమయం పట్టేది. ప్రస్తుతం 0 పాయింట్లు అంటే 180 నుంచి 250 గ్రాముల సైజులో పిల్లలను వదులుతున్నారు. దీనివల్ల కల్చర్ పంటకాలం తగ్గి 2 ఏళ్లకు 3 నుంచి 4 పంటలు తీసే అవకాశం ఏర్పడింది. ఈ కల్చర్కు కూలీల అవసరం తక్కువగా ఉండటం వల్ల రైతుకు రిస్క్ తగ్గుతోంది. సరైన యాజమాన్యం చేపట్టిన రైతు ప్రతి పంటలోనూ 3 నుంచి 4 టన్నుల తెల్లచేప దిగుబడి సాధిస్తున్నారు. అయితే ఈ సాగు అన్ని కాలాల్లో సాగుతుండటంతో రైతులు ఎక్కువ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. వాతావరణంలోని తీవ్ర హెచ్చుతగ్గులు, తరచూ చెరువు నీటి ఉష్ణోగ్రతలు పడిపోవటం వల్ల చెరువుల్లో తరచూ ప్రాణవాయువు కొరత ఏర్పడుతోంది. చేపలు ఒత్తిడికి లోనవటం వల్ల వివిధ వ్యాధుల బారిన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ చేప జాతుల పెంపకం చేపడుతున్నారు. అయితే చేపల చెరువుల్లో ఎలాంటి జాగ్రత్తలు చేపడితే మంచి దిగుబడిని తీసుకోవచ్చో తెలియజేస్తున్నారు ఉండి మత్స్య పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ తంబిరెడ్డి నీరజ. ఉభయ గోదావరి జిల్లాలలో మంచినీటి చేపల విషయం పెంపకం చూసుకున్నట్లయితే తెల్ల చేపలైనటువంటి కార్పు జాతి చేపలు అంటే కట్ల, శీలావతి, మోసు చేపలు ఎక్కువగా పెంపకం చేయబడుతూ ఉన్నాయి. అయితే వీటి పెంపకంలో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందుల వల్ల రైతులు ప్రస్తుతము ప్రత్యామ్నాయ జాతులైనటువంటి పంగాసు మరియు రూప్చందు చేపలపైన కూడా కల్చరు చేయడం అనేది దృష్టి సారిస్తూ ఉన్నారు. తదనుగుణంగా తెల్ల చేప పెంపకము కాస్త తగ్గుముఖం పట్టడము, దాని ప్లేస్లో ఈ పంగాసు అదే రకంగా రూప్చందు పెంపకం ఎక్కువ అవడం కూడా మనం గమనించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ తెల్ల చేప పెంపకం విషయానికి వచ్చినట్లయితే దీని సాగు సమయం అనేది మనకు 8 నెలల కాలం నుంచి మనకు 1 సంవత్సరము పడుతున్న దానివల్ల ఈ సంవత్సర కాలంలో అన్ని సీజన్లు కవర్ అయ్యేటప్పటికీ ఈ వాతావరణంలో వచ్చేటువంటి అననుకూల పరిస్థితుల వల్ల అనేక రకాలైనటువంటి నష్టాలని రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు. అంటే ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలు, తర్వాత అకాల వర్షాలు, అదేవిధంగా మితిమీరినటువంటి వ్యాధులు. ఒకప్పుడు వ్యాధులు సీజన్ పరంగా వచ్చేటివి, ఇప్పుడు సీజన్కి సంబంధం లేకుండా అతీతంగా అన్ని సీజన్లలో కూడా వివిధ రకాలైనటువంటి వ్యాధులు సంభవించి రైతులు అపారంగా నష్టపోతూ ఉన్నారు. రైతులు ప్రస్తుతము ఎక్కువగా పంగాస్ చేపలు, తర్వాత రూప్చందు చేపలు పెంపకం అనేది కూడా చేపడతా ఉన్నారు. వీటిని ఎంచుకోవటానికి కారణం ఏంటంటే ఈ పంగాస్ కానీ రూప్చంద్ కానీ ఏంటంటే పెంపక కాలం చాలా తక్కువ. వీటితో తెల్ల చేపతో చూసుకున్నట్లయితే వీటి పెంపక కాలం తక్కువ అనేది ఒకటి. తర్వాత ఈ పంగాస్ చేప ఏంటంటే ఎయిర్ బ్రీదింగ్ ఫిష్ అండి. ఇది అంటే మనకు నీటిలో కరిగినటువంటి ఆక్సిజన్ తక్కువ ఉన్నప్పటికి కూడా ఇవి పైకి వచ్చి మనకు వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ నీటిలోకి వెళ్ళిపోయి ఇలా జీవనం సాగిస్తాయి. కాబట్టి ఎప్పుడన్నా డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవెల్స్ నీటిలో తగ్గినప్పుడు తెల్ల చేపలాగా కాకుండా ఇవి బ్రతికేదానికి అవకాశం ఎక్కువ. కాబట్టి వీటిని ఈ రైతులు ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా రైతులు ఎంపిక చేసుకోవడానికి ఇది ముఖ్యమైన కారణం అండి. మన తెల్ల చేపలో ఎక్కువగా ఇబ్బంది పడేటటువంటి అంశం ఏంటంటే చేప పేను.
ఈ చేప పేను వల్ల ఏంటంటే రైతులు విపరీతంగా నష్టపోవడం జరుగుతూ ఉంది. పంగాస్ చేపల్లో ఈ చేప పేను అనేది చాలా తక్కువ. ఎందుకంటే పొలుసులు ఉన్నటువంటి చేపల్లో ఈ చేప పేను అనేటిది వాటి శరీరం పైన ఆవహించి వ్యాధి కలుగు చేస్తుంది. దీనివల్ల ఏంటంటే చేపలు మేతలు తినకుండా ఆగిపోవటము, నీరసించిపోవడం, చనిపోవడం జరుగుతుంది. ఈ పంగాస్ చేపకి శరీరం మీద పొలుసులు అనేటివి ఉండవు కాబట్టి ఈ చేప పేను ఆవహించడం అనేది జరగదు. దానివల్ల కూడా ఏంటంటే రైతులు ఈ పంగాస్ చేపను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా తక్కువ ఖర్చుతోటి, మేత ఖర్చులతోటి అనతి కాలంలోనే వీటిని మనం దిగుబడి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి రైతులు ఈ పంగాస్ చేప వైపు మొగ్గు చూపడం జరుగుతూ ఉంది. అదే రకంగా మనం రూప్చంద్ చేప విషయానికి వస్తే ఇది విదేశాల నుంచి దిగుమతి చేసుకొని పెంచడం జరుగుతూ ఉంది. ఇది ఎక్కువగా ఏంటంటే మాంసాహార చేప అండి. ఈ మాంసాహార చేప అయినప్పటికీ ఇది తక్కువ వ్యవధిలో మనకు సైజులు వచ్చేస్తున్నాయి కాబట్టి, అంటే 1 కేజీ సైజు రూప్చంద్ చేప ఏంటంటే మనకు 6 నెలల నుంచి 7 నెలల కాలంలో సైజుకి వచ్చేస్తుంది కాబట్టి రైతుకి తక్కువ వ్యవధిలో మనకు పంట పట్టుబడి చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో తర్వాత వీటి నంబర్ కూడా ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చండి. తెల్ల చేప విషయానికి వస్తే ఎకరానికి 2000 నుంచి 2500కి మించి మనం వేయటానికి లేదు. అదే రకంగా మనము రూప్చంద్ కానీ లేకపోతే పంగాస్ చేప విషయానికి వస్తే ఎకరానికి మనకు 8000 నుంచి 10,000, 12,000 వరకు వెళ్తూ ఉన్నారు కాబట్టి తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పట్టుబడి, ఎక్కువ దిగుబడి సాధించేదానికి అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎంచుకున్నారు. అయితే ఈ విషయంలో కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎటువంటిదైనా సరే, పంగాస్ అయినా సరే, రూప్చంద్ అయినా సరే, వీటిల్లో కూడా కొన్ని రకాలైనటువంటి వ్యాధులు అనేటివి ప్రస్తుతము ఇబ్బంది కలుగజేస్తూ ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా ఏంటంటే శంకుజలగ, అదే రకంగా ఏంటంటే మొప్పకుళ్ళు, తాటాకు తెగులు, ఎర్ర మచ్చ వ్యాధి అంటే రెడ్ డిసీజ్ అంటారు. కాబట్టి ఇవి ఒక చేప పేను విషయం తప్పిస్తే ఇవన్నీ కూడా వీటిల్లో కూడా ఆవహించి రైతులు నష్టపోతూ ఉన్నది మనము అబ్జర్వేషన్లో తేలింది కాబట్టి వీటి పెంపకంలో కూడా తగిన జాగ్రత్తలు వహించి చేసుకున్నట్లయితే రైతుకి లాభదాయకంగా ఉంటుంది. కానీ వీటి నుంచి, వ్యాధుల నుంచి అయితే తప్పించుకునే దానికి వీటిలో కూడా అవకాశం లేదండి. ముఖ్యంగా ఇప్పుడు చేపల్లో మనం మంచినీటి చేపల పెంపకంలో చూస్తున్నటువంటి ప్రధాన వ్యాధుల్లో అతి ముఖ్యమైనది ఎర్రమచ్చ వ్యాధి అండి. ఈ ఎర్రమచ్చ వ్యాధి అనేది చేపల్లో ఏరోమోనాస్ అనేటువంటి బ్యాక్టీరియా జాతికి సంబంధించినటువంటి అనేక రకమైన ప్రజాతులు ఉన్నాయి. వాటి వల్ల ఈ వ్యాధి అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ ఏరోమోనాస్ బ్యాక్టీరియా అనేది నీటిలో మమేకమై ఉంటుందండి. ఎప్పుడు కూడా అది లేకుండా చేపల చెరువులు అనేది ఉండవు. కానీ ఎప్పుడైతే చేపల చెరువుల్లో అననుకూల పరిస్థితులు ఏర్పడతాయో, సో చేపల చెరువు అడుగు భాగంలో ఈ సేంద్రియ పదార్థం అనేది ఎక్కువ పేరుకోపోయినప్పుడు చెరువు అడుగు భాగంలో ఎనరోబిక్ కండిషన్స్ ఏర్పడిన దానివల్ల ఏంటంటే చేపలకి ఈ స్ట్రెస్ గురయ్యి ఇవి మనకు జబ్బును పడతాయి. ఈ ఏరోమోనాస్ అనేటివి బాగా పెరిగిపోయి చేపల్లో వ్యాధి కలుగజేస్తాయి. కాబట్టి ముఖ్యంగా ఈ చేపల చెరువులు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 2 నెలలైనా ఎండగట్టి వాటి కింద పేరుకున్నటువంటి ఆర్గానిక్ మెటీరియల్ అంటే సేంద్రియ పదార్థాన్ని తొలగించి తర్వాత సూర్యరశ్మికి ఆ చెరువుని మనకు ఎక్స్పోజ్ చేయడం వల్ల ఏంటంటే అక్కడ బాటంలో ఉండేటటువంటి బ్యాక్టీరియాలు అన్నీ కూడా చనిపోయి మనకు తర్వాత మనం చేసుకునే కల్చర్ సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు.